హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి ఏసీపీ నైనిని ఒక ప్లేస్లో మీట్ అయ్యి అపూర్వని ఇరికించాలన్నా, అపూర్వ నుండి నిజం బయటికి రావాలి అన్నా ఒక ప్లాన్ ఉంది అని ఏసీపీ నైని భూమికి ఒక ప్లాన్ని చెప్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం, అప్పుడు గగన్ గారు ఖచ్చితంగా విడుదలవుతారు, నా గగన్ గారిని నిర్దోషి అని నిరూపిస్తారు, నేను గగన్ గారు పెళ్లి చేసుకుంటామని హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు కదా, నీ కళ్ళ ముందే నేను భూమితో క్లోజ్గా ఉంటాను, అప్పుడు నువ్వు నీ కూతురు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కాల్ కట్ చేసేసరికి అపూర్వ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. భూమి ఇంటికి రీచ్ అవుతుంది. అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటే భూమి ఇప్పుడు నేను నటించకపోతే దొరికిపోతాను అని మనసులో అనుకుంటూ కోపంగా అపూర్వ దగ్గరికి వచ్చి, ఛీ, అసలు నువ్వు మనిషివేనా, నీకు మానవత్వం ఉందా, అయినా ఇదంతా నీ ప్లానేనని నాకు తెలుసు అని అంటుంది భూమి. తెలుసా, తెలిసి ఏం చేస్తావే, ఏం చేస్తావు, నువ్వేమీ చేయలేవు, వెళ్ళి ఒక రూమ్లో మూల కూర్చొని ఏడు అని చెప్పి ఇంక అపూర్వ అనేసరికి భూమి కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి కృష్ణప్రసాద్ అండ్ చెర్రీని ఒక రూమ్లోకి తీసుకువెళ్తుంది. అపూర్వ గమనించాలనే కావాలని తీసుకువెళ్తుంది. అపూర్వ గోరింటకు పిన్ని ఇద్దరూ డోర్ దగ్గర నుండి చాటుగా వింటూ ఉంటారు. మావయ్య, నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను మావయ్య, నాకు గగన్ గారు చెప్పారు, ఆ రాజారత్నం చాలా డబ్బు మనిషి అంట, గగన్ గారు వాడిని కొడుతున్నప్పుడు నాకు వాళ్ళు ఇంత డబ్బులు ఆఫర్ చేశారు, మీరు నాకు అంతకంటే ఎక్కువ ఇస్తే నేను మీ వైపు సాక్ష్యం చెప్తాను అన్నాడంట, అందుకే మనం ఆ అపూర్వ పిన్ని ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తే ఖచ్చితంగా వాడు మన వైపు తిరుగుతాడు మావయ్య, అప్పుడు గగన్ గారి నిర్దోషని వాడు ఒప్పుకుంటాడు అని అంటారు. ఒక్కసారిగా ఇది విని అపూర్వ అండ్ గోరింటాకు షాక్ అయిపోతారు. అమ్మో, చూసావా అమ్మాయి ఏం చెప్తుందో, ఇదిగో ఇప్పుడు ఆ రాజారత్నం గాడు కనుక నీ పేరు బయటికి చెప్పాడే అనుకో, ఇంకా గగన్నే అలా కొట్టింది, నిన్నెలా కొడుతుందో ఊహించుకో అని ఊహల్లోకి వెళ్తారు. ఊహలోకి వెళ్ళేసరికి ఇంకా ఏసీపీ నైని లాఠీతో, అపూర్వ నీ పాపం పండింది, పట 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 అని చెప్పి లాఠీతో బాగా కొడుతున్నట్టు ఊహించుకుంటుంది అపూర్వ. అమ్మో లేదు పిన్ని, ఏం నువ్వు, నేను అలా ఎప్పుడు ఎవరి చేతుల్లో దెబ్బలు తిన్ను, ముందు ఆ రాజారాం గడికి అంతు చూస్తాను అని ఇంకా పక్కకి వెళ్ళి రాజారాంకి కాల్ చేస్తుంది. రాజారత్నంకి అపూర్వ, ఏంట్రా డబ్బులు ఆశ చూపిస్తే లొంగిపోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. మేడం, నేను అలా ఎందుకు చేస్తాను మేడం, లేదు మేడం అని అంటారు. చూడు, వాళ్ళు నీకు డబ్బు ఆఫర్ చేసి నీ వైపు తిప్పుకోవాలి అనుకుంటున్నారు, కాబట్టి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా లొంగద్దు, ఒకవేళ నువ్వు డబ్బులకి అమ్ముడుపోయావనుకో, ఆ గగన్ గాడి పేరు చెప్పకుండా కోర్టులో తప్పించుకున్నావనుకో, అప్పుడేమవుతుందో తెలుసా, నీ ఫ్యామిలీ నా చేతిలో ఉంది, వాళ్ళు పైకి పోతారు, జాగ్రత్త అని ఇంకక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది కాల్ కట్ చేసి అపూర్వ. ఇదంతా దొంగతనంగా వీడియో తీసి పెట్టుకుంటుంది భూమి నయని దగ్గరికి రీచ్ అవుతుంది. నయనికి ఈ వీడియోని చూపిస్తుంది భూమి. మేడం, మీరు చెప్పినట్లు చేస్తే చూసారా ఆ అపూర్వ బండారం ఎలా బయటపడిందో, ఇప్పుడు మీరే ఎలా అయినా తనపై కఠిన చర్యలు తీసుకోవాలి మేడం, ఆ అపూర్వ ఇదంతా ప్లాన్ చేసింది, ఆ రాజారత్నంతో అపూర్వ మాట్లాడింది మేడం అని అంటారు. చూడు భూమి, వెల్ డన్, నువ్వు పర్ఫెక్ట్గా పనిచేసావు, కానీ ఒక పాయింట్ మనం మిస్ అవుతున్నాం. ఇక్కడ అపూర్వ ఫోన్లో మాట్లాడుతుంది, కానీ అది ఎవరితో మాట్లాడుతుందో మనం ప్రూవ్ చేయలేం కదా, రాజారత్నంతోనే మాట్లాడుతున్నానని గ్యారంటీ ఏంటని అపూర్వ ఎస్కేప్ అవ్వచ్చు, కానీ ఒకటి మాత్రం నాకు అనిపిస్తుంది, నాకెందుకో అసలు దీని వెనకాల శరత్ చంద్రపై మర్డర్ అటెంప్ట్ జరగడానికి వెనకాల శరత్ చంద్ర కోమాలోకి వెళ్ళడానికి కారణం ఆ అపూర్వేనని నాకు అనుమానంగా ఉంది అని అంటారు ఏసీపీ నైని. ఒక్కసారిగా భూమి, చెర్రీ, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. మేడం, ఆవిడ మా నాన్నంటే ప్రాణం అని చెప్తుంది మేడం, అలాంటిది ఆవిడకి మా నాన్నని చంపాల్సినంత అవసరమేముంది అని అంటుంది భూమి. చూడు భూమి, అలా అనుకోవాలనే ఇన్ని రోజులు ఆ అపూర్వ బావా బావా అంటూ నాటకాలాడింది, ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందో ఎవరికి తెలుసు భూమి, నాకెందుకో అపూర్వపై ఈ కొత్త డౌట్ వచ్చింది,
మేము గగన్, కృష్ణప్రసాద్, చెర్రీ వీళ్ళని మాత్రమే ఇంట్రోగేట్ చేశాం, కానీ దీని వెనకున్న అసలైన సూత్రధారి అపూర్వేననే విషయాన్ని ఖచ్చితంగా త్వరలో బయట పెడతాను. నువ్వింకా హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకో భూమి. నువ్వు ఇంకా ఎలాంటి భయం పెట్టుకోవద్దు. గగన్ నిర్దోషి అనే విషయం ఇక్కడ 99% ప్రూవ్ అయింది కాబట్టి ఇంకొక 2 days కోర్టుకి హాలిడే. మండే రోజు కోర్టు జరుగుతుంది కాబట్టి ఆలోపు ఆ రాజారత్నంతో నిజం కక్కించే బాధ్యత నాది. ఈలోపు మీరు కూడా ఎప్పుడు టైం దొరికినా ఆ అపూర్వ నోటిలో నుండి నిజం బయటికి వచ్చేలా చేయండి అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఏసీపీ నైని. ఇంకా భూమి, కృష్ణప్రసాద్, చెర్రీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి తన రూమ్లో నిద్రపోతూ ఉంటే అప్పుడే భూమికి హలో భూమి అని ఒక వాయిస్ వినపడుతుంది. ఏంటి అని కళ్ళు తెచ్చి చూసేసరికి గగన్ తన కళ్ళ ముందు ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇదేంటి గగన్ గారు ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తుంది, ఛ ఇదంతా నా కళ నిజమా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఏంటి భూమి, కళ నిజమా అనుకుంటున్నావా? నేను నిజంగానే వచ్చాను భూమి అని అంటారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారా అని అడుగుతుంది. అవును, నీకోసమే ఇక్కడికి వచ్చాను భూమి, రా అని చెప్పి కిందకి తీసుకువెళ్తాడు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ మాత్రం హాల్లో కూర్చొని ఆ గగన్ గడు ఏం చేస్తాడోనని టెన్షన్ పెరిగిపోతుంది. ఒకవేళ వాడు భూమితో క్లోజ్గా ఉంటే నక్షత్రం నుండి వచ్చే టార్చర్ని నేను భరించలేను, ఇప్పుడు ఏం చేయాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే గగన్, భూమి వాళ్ళ రూమ్ నుండి కిందకి నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ. ఏయ్ ఏట్రా నువ్వెప్పుడు పైకి వెళ్ళావు అని అడుగుతుంది అపూర్వ. నువ్వెప్పుడు హాల్లోనే గుర్కా డ్యూటీ చేస్తూ ఉంటావా అపూర్వ? నేను వెళ్ళి చాలాసేపు అయింది అని అంటాడు గగన్. రేయ్ ఏంట్రా నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంది అపూర్వ. వస్తాను అపూర్వ, నాకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే భూమిని నేను త్వరలో పెళ్లి చేసుకుంటానని మీడియా సాక్షిగా అందరి ముందు గట్టిగా చెప్పాను. అప్పుడు నువ్వు వినలేదా? విన్నావు కదా. అలాంటప్పుడు ఈ ఇంటికి కాబోయే అల్లుడిగా నేను ఈ ఇంటికి నాకు నచ్చినప్పుడు వస్తాను, వెళ్తాను. నీకు ఇంకా విషయంతో సంబంధం లేదు. నోరు మూసుకొని ఒక మూల కూర్చో అని అంటాడు గగన్. రేయ్ నీకెంత ధైర్యం రా అని చెప్పి అపూర్వ వెళ్ళేసరికి, హే అపూర్వ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడు కీ నా చేతిలో ఉంది, ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది అని గగన్ భూమి దగ్గరికి వస్తాడు. అవునండి, మీరు ఇంత సడన్గా ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది భూమి. ఎందుకంటే అని ఇంకా తనైతే ఒక రోజ్ ఫ్లవర్ తీస్తాడనమాట గగన్. భూమి, ఇవాళ ఏంటో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నిన్ను ప్రేమిస్తున్నవాడిగా ఈరోజు ఏంటో నేను గుర్తుపెట్టుకున్నాను. హ్యాపీ బర్త్డే మై లవ్ భూమి అని రోజ్ ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్తారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఈరోజు నా బర్త్డే అని నేను మర్చిపోయానండి అని చెప్పి పాపం భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర నిద్రలేచి, ఏంటి మమ్మీ అందరూ హాల్లో ఉన్నారు అని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ భూమి, గగన్ ఇద్దరు ఇంకా ప్రపోజ్ చేసుకుంటూ ఉండడం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది నక్షత్ర. ఏంటి నేను చూస్తుంది అబద్ధమా నిజమా అని చెప్పి గిల్లుకుంటుంది. మమ్మీ ఏంటి మమ్మీ ఇది? గగన్ బావా ఈ ఇంటికి వచ్చి భూమికి ప్రపోజ్ చేయడం ఏంటి? ఏయ్ లే అని చెప్పి భూమి మీద చెయ్యి వేస్తే నక్షత్ర చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు గగన్. హే నువ్వెవరు నా భార్యని టచ్ చేయడానికి? నా కాబోయే భార్య భూమి బర్త్డేని ఇవాళ గ్రాండ్గా ఇక్కడే సెలబ్రేట్ చేయబోతున్నాను. నేను మా ఇంట్లో సెలబ్రేట్ చేసి ఉండొచ్చు, కానీ భూమి తన బర్త్డేని వాళ్ళ నాన్న సమక్షంలోనే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పింది కాబట్టే ఇక్కడ జరిపించాల్సి వస్తుంది. మర్యాదగా వెళ్ళి బర్త్డే ఏర్పాట్లు చూసుకోండి అని ఇంకా గగన్ అయితే వాళ్ళని పంపించేస్తాడు. కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. మీరా ఏమో వదినా రెండోదినా అని అంటుంది. మీరా ఏంటి ఆ గగన్ ఇంటికి వస్తే నువ్వేమి అనవా అని అడుగుతుంది అపూర్వ. అదేంటోదినా ఆయన నాకు జరిగిందంతా చెప్పారు వదినా,
పాపం గగన్ ఎలాంటి తప్పు చేయలేదంట. గగన్ని కావాలనే ఎవరో పాపాత్ములు ఇరికించారంట. అందుకే గగన్ బయటికి వచ్చేశాడు. అది మాత్రమే కాదదినా, మన ఇంటి వారసురాలు భూమి పాపం శోభాచంద్ర వదినలేదు. అన్నయ్య కూడా కోమాలో ఉన్నాడు. చిన్నపిల్ల కదా, తనకు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది కదా. అలాంటప్పుడు తన బర్త్డే సెలబ్రేట్ చేయడంలో తప్పేముంది వదినా, రండి రండి అని చెప్పి తీసుకువెళ్ళిపోతుంది మీరా. అమ్మాయి, నువ్వు ఎంత బ్రెయిన్ వాష్ చేసినా ఈ తింగరదానికి మాత్రం కృష్ణప్రసాద్పై భూమిపై ప్రేమ అస్సలు తగ్గదమ్మాయి అని అంటుంది గోరింటాకు. ఇంకా భూమి బర్త్డేకి సెలబ్రేషన్స్కి సంబంధించిన అన్నీ అయితే ఇంకా అలా డెకరేట్ చేస్తూ ఉంటారు. గగన్ భూమి వైపు చూస్తూ అపూర్వ ముందుకు తీసుకువెళ్ళి, భూమి ఏంటెప్పుడు ఇవే వేసుకుంటావా, ఈ లంగావనిలే వేసుకుంటావా, నీకోసం నేను ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చాను, ఇదిగో నువ్వు ఇది వేసుకొని కిందకి రావాలి అని గగన్ చెప్తారు. ఇంకా భూమి అయితే ఆ డ్రెస్ వేసుకొని అలా కిందకి వచ్చేసరికి గగన్ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇదంతా నక్షత్ర చూస్తూ, మమ్మీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతోంది అని అంటుంది నక్షత్ర. నన్ను కూడా ఏం చేయమంటావు, నా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఎటు కదలేని పరిస్థితి. నేనేమైనా అన్నా ఇక్కడ నన్ను ఎవ్వరు ఊరుకోరు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ బర్త్డే పార్టీని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. చెడగొట్టలేవు అపూర్వ, నువ్వు ఎప్పటికీ చెడగొట్టలేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది భూమిని కంటికి రెప్పలా కాపాడే గగన్, అది గుర్తుపెట్టుకో అని ఇంకా అలా గగన్ అయితే భూమికి ప్రేమగా జ్యూస్ తాగిస్తూ, తను కూడా ఇంకా ఒకే జ్యూస్లో 2 స్ట్రాలు వేసుకొని తాగుతూ ఉంటే అదంతా చూస్తున్న అపూర్వ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఏసీపీ నైని ఆ రాజారత్నం దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా ఖాళీగా ఉన్నట్టున్నావు, ఫోన్ ఇవ్వనా అని అడుగుతుంది ఏసీపీ నైని. ఏంటి మేడం అలా మాట్లాడతారేంటి, సెల్లో ఉన్న వాళ్ళు ఫోన్ వాడకూడదు కదా అని అంటాడా రాజారత్నం. వాడి చెంప మీద ఒక్కటి కొడుతుంది ఏసీపీ నైని. ఏంటి వాళ్ళ ఫోన్ వాడకూడదా, మరి నువ్వేం చేస్తున్నావురా, యూ బ్లడీ ఫుల్, నువ్వు డబ్బులు తీసుకొని గగన్ పేరు చెప్పి మా కేసుని డైవర్ట్ చేయాలనుకుంటావురా, చెప్పరా, నీకు డబ్బులు ఇచ్చింది ఎవరో నీ నోటితో నువ్వు చెప్తావా, లేకపోతే నీకు ఆగతే పట్టించమంటావా అని చెప్పి పటా 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 ఇంకా కొడుతూ ఉంటుందన్నమాట ఏసీపీ నైని. ఇంకా వెంటనే రాజారత్నం, నేను చెప్పను అని అంటాడు. నువ్వు చెప్పకపోతే నీకు జైలు శిక్ష పడుతుంది. చూడు, నీ ఫ్యామిలీ గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఫ్యామిలీని ఆ అపూర్వ చంపేస్తుందనే కదరా నువ్వు గగన్ గారి గురించి అబద్ధాలు చెప్పి అపూర్వ ఇచ్చిన డబ్బును తీసుకున్నావు. నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంది, కావాలంటే ఈ వీడియో చూడు అని వీడియో చూపిస్తారు. ఇంకా ఆ ఏసీపీ నైని అయితే వాళ్ళ ఫ్యామిలీని ముందే దాచి పెట్టేస్తుందనమాట. ఇంకా వెంటనే అదంతా చూసిన ఆ రాజారత్నం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పటికైనా అర్థమైందా, నిజం ఒప్పుకుంటావా లేకపోతే నా చేతిలో చస్తావా అని అడుగుతుంది ఏసీపీ నైని. చెప్పేస్తాను మేడం, నా ఫ్యామిలీ గురించి ఇన్నాళ్ళు ఆలోచించాను, ఇప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తాను మేడం, రికార్డ్ చేసుకోండి. నాకు డబ్బు ఇచ్చింది అపూర్వ మేడమే, డబ్బులిచ్చి నన్ను మర్డర్ అటెంప్ట్ చేయమని చెప్పారు, తర్వాత ఆయన్ని చావకుండా తోసేమని చెప్పారు. ఎందుకు చేశారో నాకు తెలియదు మేడం, కానీ నాకు చాలా డబ్బు ఇచ్చారు అని నిజాన్ని ఒప్పుకొని ఆవిడ వచ్చినమటే సైగ చేసేసరికి నేను గగన్ పేరు చెప్పేశాను అని చెప్తాడు రాజారత్నం. ఒక్కసారిగా ఏసీపీ నైని, ఎస్ ఇప్పుడు కరెక్ట్గా దొరికింది, కానీ ఎందుకు చంపించాలనుకుంటుంది, అసలు నిజంగా శరత్చంద్ర కోమాలో ఉన్నాడా లేడా అనే విషయాలు కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా ఏసీపీ నైని అయితే శరత్చంద్రని ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా డాక్టర్ని గట్టిగా అడిగేసరికి డాక్టర్ నిజం బయట పెట్టేస్తాడు. మేడం నిజం చెప్తాను మేడం, ఆ రోజు శరత్చంద్ర గారిని హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడు ఆయన స్పృహతో కొట్టుమిట్లాడుతున్నారు. అప్పుడే అపూర్వ గారు నా దగ్గరికి వచ్చారు. డాక్టర్, మీరు ఏం చేసైనా బావని ఒక 15 రోజులు కోమాలో ఉండేలా చేయండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అన్నారు. మొదట్లో నేను ఒప్పుకోలేదు మేడం, కానీ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది మేడం అని నిజం చెప్పేస్తాడనమాట. అలా ఇంకా వెంటనే డాక్టర్ చెప్పిన స్టేట్మెంట్ని విన్న ఏసీపీ నైని, అపూర్వ శరత్చంద్ర కోమాలోకి వెళ్ళకపోయినా వెళ్ళినట్టు యాక్షన్ చేసి రోజు ఆయనకి మత్తు ఇంజెక్షన్ ఇప్పించేలా చేసి ఇప్పుడు తను వాళ్ళ బావపై ప్రేమ ఒలకపోస్తున్నట్టు నాటకాలు ఆడుతుందన్నమాట. ఏసీపీ నైని, వస్తుంది అపూర్వ, నీ తాట తీస్తుంది. ఇప్పుడు నా చేతికి అస్సలైన ఆధారాలతో
చిక్కావా అపూర్వ అని చెప్పి ఇంకలా ఏసీపీ నైని అయితే అపూర్వ దగ్గరికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అందరి ముందు భూమికి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరిపిస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి. ఇదంతా చూస్తూ అపూర్వ కూడా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అందరి ముందు గగన్ అయితే భూమికి హ్యాపీగా కేక్ కట్ చేసి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అదంతా చూస్తూ మీరా, చెర్రీ, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా ఏసీపీ నైని ఇంకా పోలీస్ స్టేషన్లో వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళ టీం మొత్తంతో అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటి మేడం ఇలా వచ్చారు? నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను, మీరు కూడా పార్టీని ఎంజాయ్ చేయండి అని అడుగుతుంది ఏసీపీ నైనిని భూమి. భూమి, మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది తర్వాత ఉంటుంది, కానీ ఇప్పుడు నేను ఒక కీలక సూత్రధారిని అరెస్ట్ చెయ్యడానికి వచ్చాను అని అంటుంది. ఎవరు ఎవరు మేడం అని తెలియనట్టు అడుగుతుంది భూమి. ఎవరో కాదు, ఈ అపూర్వ అని అంటుంది ఏసీపీ నైని. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. నేనా? లేదు అని అంటుంది. అపూర్వ నటించకు, నువ్వే కావాలని శరత్చంద్ర గారిని చంపాలనుకున్నావని నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉంది. ఆ రాజారత్నం నీ పేరుని ఒప్పుకున్నాడు. డాక్టర్ కూడా నువ్వు శరత్చంద్ర స్పృహలోకి వచ్చినా కోమాలోకి వెళ్ళకపోయినా ఆయన్ని కావాలనే కోమాలో ఉంచే డ్రగ్స్ని ఆయన చేతుల్లోకి వెళ్ళనిచ్చావని, ఆయనకి ఇంజెక్ట్ చేపిస్తున్నావని మా దగ్గర లీగల్గా ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి నీతో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసా పూర్వ అని చెప్పి ఇంకా అపూర్వ చేతికి సంకెళ్ళేసి ఏసీపీ నైని అలా ఇంకా తీసుకువెళ్తుంది. మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. మీ మమ్మీకి ఏమీ కాదు, ఒక కోటింగ్ పడితే అంతా బయటకు వచ్చేస్తుంది. భూమి, మీ నాన్న శరత్చంద్ర గారిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఇంజెక్షన్ ఇంకా ఇంజెక్ట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది ఏసీపీ నైని. ఇంకా అలా అపూర్వని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి గగన్కి లైక్ రాజారత్నంకి అందరికీ ఎలాంటి కోటింగ్ అయితే పడిందో ఏసీపీ నైని లాఠీ తీసుకొని బాగా చితగా బాదుతుందనమాట అపూర్వని. వద్దు, నన్ను కొట్టదు అని చెప్పి ఇంకా అపూర్వ వెనకాలకి వెళ్తున్నా ఇంకా బాగా అపూర్వని కొడుతుంది ఏసీపీ నైని. ఎందుకు చేసావు ఎందుకు చేసావు అని చెప్పి లాఠీతో కొడుతుంటే, వద్దు చెప్పేస్తాను. ఎందుకు చేశారంటే నా బావ కోసం, నా ఆస్తి కాపాడుకోవడం కోసం. ఆ భూమి బావ వారసురాలని తెలిస్తే బావ దాన్ని నెత్తిన పెట్టుకుంటాడు. అప్పుడు నాకు ఆస్తి రాదు. ఆ ఆస్తి కోసమే, నా కూతురికి ఆస్తి దక్కాలనే ఆశతోనే బావని మర్డర్ అటెంప్ట్ చేయించి అది భూమిపైకి తోసేయాలనుకున్నాను. కానీ తర్వాత కృష్ణప్రసాద్, గగన్ కూడా అక్కడికి వెళ్ళారని తెలుసుకొని వాళ్ళ వైపు కథను తిప్పాను. ఈలోపు భూమిని చంపేయాలనుకున్నాను. బావని కోమాలోండి బయటికి రానివ్వకుండా బావ స్పృహలో లేనప్పుడే భూమిని పైకి పంపించాలనుకున్నాను. కానీ అది ఇలా తెలిసిపోయింది అని అపూర్వ అన్ని నిజాలు ఒప్పుకుంటుంది. ఇంకా ఏసీపీ నైని అలా అపూర్వతో అన్ని నిజాలు కక్కిస్తుంది. ఇటువైపు భూమి బర్త్డే సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా జరిపించి భూమిని మహారాణిలా చూసుకుంటూ ఉంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.